ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ గురుకులాల సంఖ్యను పెంచండి. ఇవాళ 100కు పైగా బీసీ గురుకులాలు ఉంటే పెరుగుతున్న జనాభా ప్రకారం ఇంకా పెద్ద సంఖ్యలో పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బీసీ గురుకులాలు కూడా మరి సొంత బిల్డింగ్లు లేక అద్దె బిల్డింగ్లలో నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ బీసీ గురుకులాలకు సొంత బిల్డింగులు నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. బీసీ హాస్టల్ సంఖ్యలు పెంచండి, బీసీ స్టడీ సర్కిల్ సంఖ్యలు పెంచండి. ఎందుకంటే ఇవాళ కాంపిటేటివ్ విద్య కోసం మరి 25,000 లక్షల రూపాయలు మరి కోచింగ్ ఫీజులు కట్టలేక బీసీ సోదరులందరూ కూడా ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జిల్లాల వారీగా ఉన్నటువంటి స్టడీ సర్కిల్ ని నియోజకవర్గాల స్థాయిలో పెట్టండి. నియోజకవర్గానికి ఒక స్టడీ సర్కిల్ గా పెట్టాలి. ఎందుకంటే ఇవాళ అందరూ కూడా బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, సివిల్స్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని స్టడీ సర్కిల్ ను పెద్ద సంఖ్యలో పెంచాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీ గురుకులాల సంఖ్యను పెంచాలి, గురుకులాలకు బడ్జెట్ పెంచాలి, పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువులకి అనుగుణంగా వాళ్ళ కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఎవరైతే బీసీ విద్యార్థులలో ఉన్నటువంటి హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో సీసీ కెమెరాలు పెట్టించాలి. అదేవిధంగా పారిశుద్ధ్యం పాటించాలి. వాళ్ళ యొక్క బాత్రూములు కానీ, అదేవిధంగా వాళ్ళ యొక్క పరిసరాలు కానీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ శుభ్రంగా ఉంచాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున కోరుతున్నాము. ఎందుకంటే ఇవాళకి కూడా హాస్టల్స్ లో కానీ, అదేవిధంగా గురుకులాల్లో కానీ అరాకొర సౌకర్యాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వెంటనే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ దృష్టి పెట్టి ఈ సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం